మన రోజువారీ జీవితంలో మన కంటికి కనిపించకుండా మనల్ని మనంగా తీర్చిదిద్దే ఒక శక్తి ఉంది. ఈ విశ్లేషణలో ఆ కనిపించని శక్తి గురించే తెలుసుకుందాం. అదే మన చిన్న చిన్న నిర్ణయాల సమ్మేళనం. ప్రతిరోజూ మొదలవుతుంది ఎప్పటిలాగే. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మనకు తెలియకుండానే మనం వందల కొద్ది నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాం. అవును, వీటిలో చాలా వరకు ఎంతో చిన్నవిగా, అసలు పెద్దగా ప్రాముఖ్యత లేనట్టుగా మనకు అనిపిస్తాయి. నిజం చెప్పాలంటే అవి ఎంత చిన్నవంటే మనం వాటి గురించి ఆలోచిస్తున్నామని కూడా గమనించలేం. మన దృష్టికి రాకుండానే అలా జరిగిపోతాయంతే. సరే, ఇప్పుడు మొదటి భాగంలోకి వెళ్దాం. కనిపించని నిర్ణయాలు. అసలు ఏంటవి? మనం ప్రతిరోజూ తీసుకునే ఆ చిన్న చిన్న ఎంపికలు. వాటి గురించి కాస్త లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. పొద్దున్నే లేవాలా లేక అలారం స్నూజ్ నొక్కేసి ఇంకో 5 నిమిషాలు పడుకుందామా? జిమ్కి వెళ్లాలా వద్దా? ఏదైనా మంచి పుస్తకం చదవాలా లేక సోషల్ మీడియాలో అలా స్క్రోల్ చేస్తూ కూర్చోవాలా? అప్పటికప్పుడు చూస్తే ఇవన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి కదూ. అబ్బా, కేవలం 5 నిమిషాలే కదా, ఒక్కరోజు మానేస్తే ఏమవుతుందిలే, ఇదో చిన్న డిస్ట్రాక్షన్ అంతే అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. ఇక రెండవ భాగం, సమ్మేళనం చేసే సత్యం. మరి ఈ చిన్న చిన్న నిర్ణయాలు మన జీవితాన్ని మొత్తం ఎలా మారుస్తాయో చూద్దామా? ఇక్కడున్న విషయం చాలా శక్తివంతమైనది. చాలామంది పట్టించుకోని నిజమేంటంటే మన జీవితం ఏదో ఒక్క గొప్ప సంఘటనతో మారిపోదు. అస్సలు కాదు. ప్రతిరోజూ మళ్ళీ మళ్ళీ మనం తీసుకునే ఆ చిన్న చిన్న నిర్ణయాలే మన జీవితాన్ని నిర్మిస్తాయి. దీన్ని మనం 2 దారులుగా ఊహించుకుందాం. ఒకవైపు ప్రతిరోజూ కేవలం కొన్ని నిమిషాలు ఎక్కువ క్రమశిక్షణతో ఉండటం, మరోవైపు ప్రతిరోజూ కొన్ని క్షణాలు సోమరితనానికి చోటివ్వటం. మొదట్లో చూస్తే రెండింటి మధ్య పెద్ద తేడా ఏమీ కనిపించదు. కాని కాలం గడిచే కొద్దీ అసలు కథ మొదలవుతుంది. ఆ కాస్త క్రమశిక్షణే అద్భుతమైన నైపుణ్యంగా, మాస్టరీగా మారిపోతుంది. అదే సమయంలో ఆ కొన్ని క్షణాల సోమరితనముంది చూశారా, అది చివరికి పశ్చాత్తాపంగా మిగిలిపోతుంది. చూడ్డానికి చిన్నగా మొదలైన తేడాలు చివరికి ఊహించనంత పెద్ద పరిణామాలకు దారితీస్తాయన్నమాట. విజయం అనేది ఎప్పుడూ రాత్రికి రాత్రే ఏదో అద్భుతంలా రాదు. అది చాలా నిశ్శబ్దంగా వస్తుంది. ఎలాగంటే ఎవ్వరూ గమనించని వేలాది చిన్న చిన్న ఎంపికల రూపంలో, నిలకడగా చేసే ప్రయత్నాల రూపంలో అది మనల్ని చేరుతుంది. ఇక మూడవ భాగం, చిన్నదాని ప్రమాదం. ఈ చిన్న ఎంపికలు పైకి అమాయకంగా కనిపించినా వాటి వెనుక ఉన్న ప్రమాదమేంటి? అవి ఎందుకు అంత కీలకమైనవో చూద్దాం. అసలు ప్రమాదం ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. ఒక నిర్ణయం చాలా చిన్నదిగా అనిపించినప్పుడు దానివల్ల అప్పటికప్పుడొచ్చే నష్టమేమీ ఉండదు కదా. అందుకే దానిమీద మనం శ్రద్ధ పెట్టడం మానేస్తాం. ఈ అజాగ్రత్తే అసలైన సమస్య. ఇక 4వ భాగం, భవిష్యత్తు కోసం ఒక ఓటు. మనం తీసుకునే ప్రతి చిన్న చర్య మనం భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నామో నిర్ణయించే ఒక ఓటు లాంటిది. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. సరే, ఈ ఓటింగ్ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో కాస్త వివరంగా చూద్దాం. ముందుగా మనం ఒక చిన్న నిర్ణయం తీసుకుంటాం. ఉదాహరణకి, వ్యాయామం చెయ్యాలా వద్దా అనేది. ఒకవేళ చేద్దామని నిర్ణయించుకుంటే అది ఆరోగ్యంగా ఉండే మన భవిష్యత్ వర్షన్ కోసం వేసిన ఒక ఓట్ అన్నమాట. ఇలాంటి ఓట్లు రోజూ వేస్తూనే ఉంటాం. రోజులు గడిచే కొద్దీ అవి పోగవుతాయి. చివరికి ఏమవుతుంది? ఏ రకమైన ఓట్లు మెజారిటీలో ఉంటాయో అదే మన భవిష్యత్తును, మన వ్యక్తిత్వాన్ని శాసిస్తుంది. చివరిగా 5వ భాగం, 5 ఏళ్ల ప్రశ్న. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక కొత్త, శక్తివంతమైన పద్ధతి. సాధారణంగా మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మనల్ని మనం ఇలా అడుక్కుంటాం, అబ్బా, ఈ ఒక్క నిర్ణయం ఈ రోజుకు అంత ముఖ్యమా అని. కానీ ఈ ప్రశ్న మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఇది చాలా షార్ట్ టర్మ్ థింకింగ్. దానికి బదులుగా మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే అసలైన శక్తివంతమైన ప్రశ్నేది. సరే, ఇదే నిర్ణయాన్ని నేను వచ్చే 5 ఏళ్లపాటు ప్రతిరోజూ తీసుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుంది? చివరగా ఈ ఒక్క విషయాన్ని మాత్రం బలంగా గుర్తుంచుకోండి. మనం భయపడే భవిష్యత్తు లేదా మనం కలలు కనే భవిష్యత్తు అదెక్కడో లేదు. అది ఇప్పుడే, ఈ క్షణంలోనే నిర్మించబడుతోంది. ఎలాంటారా? ఈ రోజు మనం తీసుకుంటున్న అతి చిన్న, అతి సాధారణమైన నిర్ణయాలలోనే